దేవుడిపై భక్తితో కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్న దురుద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆరోపించారు. జగన్ కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే డిక్లరేషన్ ఇచ్చి తిరుమల దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ డ్రామాలు ఆపి వెంకటేశ్వర స్వామి పాద పద్మాలపై పడి క్షమాపణ కోరాలని, లేకుంటే ప్రజలు ఈ దుర్మార్గులను రాళ్లతో కొట్టి తరిమే పరిస్థితి వస్తుందని కోలా ఆనంద్ ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోలా ఆనంద్ విలేకరులతో మాట్లాడుతూ తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసిందే కాకుండా నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన రావడం వెనుక పూర్తిగా దురుద్దేశం మాత్రమే కనిపిస్తుందని ఆరోపించారు. దేశ విదేశాల్లో లడ్డు ప్రసాదంపై గగ్గోలు పుడుతుంటే జగన్ నాటకాలు ఆడుతూ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి తిరుమల పర్యటనకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడిపై భక్తి చిత్తశుద్ధి ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తిరుమల కొండపై డిక్లరేషన్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డిని అనుమతించాలని, లేకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయన్నారు. చెప్పండి, కల్తీ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కల్తీ, వాస్తవం కల్తీ, ఆయనే కల్తీ. మరి దాంట్లో కలపలేదనే దానికి అసలు ఇంకా నిస్సిగ్గుగా దానికంటే ఇంకా గలీజ్ ఏదీ లేదు. చేసిన తప్పులన్నీ కప్పుపుచ్చుకునే దానికోసము, టాపిక్ డైవర్ట్ చేసేదానికోసము ఈరోజు ఆయన వెంకన్న సన్నిధికి ఏమైనా వెంకటేశ్వర స్వామిని అర్జెంటుగా రమ్మంటున్నాడు. ఆయన సేవలు రానాయన, నువ్వు చూడకపోతే మేము ఉండలేము జగన్మోహన్ రెడ్డి, నువ్వు పరిగెత్తి అర్జెంటుగా వెంకటేశ్వర స్వామిని పిలిచాడా? ఎందుకు ఈ డ్రామాలు నాటకాలు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు, సర్వనాశనం చేశావు. వెంకన్న స్వామిని వదలలేదు నువ్వు, ఆయన కూడా భ్రష్టు పట్టించేసావు. ఈరోజు రోడ్లో వేసావు నువ్వే, ఎవరూ వేయలేదు. కొంతమంది మాట్లాడతారు ఏమి కావాలనే దేవుణ్ణి పెట్టి రాజకీయం చేసేదానికి రేపు తెల్లారితే ఎన్నికలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇంకెప్పుడో 4.25 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోతాయి. రేపు తెల్లారితే ఏమైనా రాజకీయం చేసేదానికి ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడేమో అంత అర్జెంటుగా దేవుణ్ణి తీసుకొచ్చేసి రాజకీయాలు చేసేస్తే ఏమైపోతుంది? దొంగలు దొరికారు, తప్పు జరిగింది, తప్పుని ఎలా కప్పిపుచ్చుకుంటుంది మా కూటమి ప్రభుత్వం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఏదైతే కాంట్రాక్టులు ఉన్నారో గత వీళ్ళిచ్చినటువంటి కాంట్రాక్టుల్లో ఇది అవినీతి జరిగింది, తప్పు చేశారు. మనం ఒకటే లాజిక్, మీరందరూ కూడా దయచేసి మీడియా సోదరులు, ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. 320 రూపాయలకి ఎక్కడ నెయ్యి దొరుకుతుందో చెప్పండి. ఆవు నెయ్యి ఎలా దొరుకుతుంది? ఇంకా ప్రభుత్వం ఇస్తున్నటువంటి నందిని నెయ్యిని ఎవరు ఆప్ చేశారు? ఎందుకు ఆపారు? ఎన్నో సంవత్సరాలుగా మనం వాడుతున్నటువంటిది లడ్డులో కానీ నైవేద్యంలో కానీ ఒక రోజుకి 14 టన్నులు 15 టన్నులు అవుతుంది నెయ్యి తిరుమలలో ఈరోజు ఖర్చు. ఒక రోజుకి దగ్గర 15,000 కేజీలు ఈరోజు స్వామివారికి నైవేద్యానికి లడ్డు తయారీ ఖర్చు అవుతూ ఉంటే, మరి మీరు దిగజారిపోయి నందిని నెయ్యిని ఆప్ చేసి నందిని దగ్గర 720 రూపాయలు 800కో కోట్ చేశాడు అతను. దాన్ని వదిలేసి 320 రూపాయలకి ఎక్కడి నుంచి నెయ్యి తేవాలి? మీరు ఎలా సప్లై చేస్తారు? ఇచ్చింది ఎవరు? గత చైర్మన్లు, గత ఈవోలు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జరిగిందే తప్ప ఇది వేరేటిది కాదు. అతని మీదనో అతనికి జరిగినటువంటి అతను పరిపాలన చేసిన గత ప్రభుత్వాన్ని నింద చేయాల్సిన అవసరము మా ప్రభుత్వానికి, మా కూటమి ప్రభుత్వానికి లేదు. ఇది సత్యము. కేంద్రం మొత్తం కూడా దీని మీద ఆరా తీసింది, రిపోర్ట్ అంతా తెప్పించుకునింది. ఇది అసామాషి ఒక ఆంధ్ర రాష్ట్రానికో తిరుపతికి సంబంధించిన విషయం కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది, అదే రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా ఈ భారతదేశం వైపు, మన కలియుగ వెంకటేశ్వర వైపు చూస్తున్నారు. ఎవరు కుల మతాలు అతీతంగా దర్శనం చేసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధికి సిక్కులు వస్తున్నారు, బౌద్ధులు వస్తున్నారు, అదేవిధంగా క్రిస్టియన్స్ వస్తున్నారు, ముస్లిమ్స్ వస్తున్నారు, అందరూ వెళ్తున్నారు. మరి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వవు నువ్వు? నీ అహంకారం ఏంటి? నీ పద్ధతి ఏంటి? ఎందుకు ఇవ్వవు నువ్వు? నియంత పాలన జరిగిపోయింది. నువ్వు శుద్ధమైనడు అయితే, నీతినడు అయితే, నిజాతిపరుడు అయితే, నీకు ఏమాత్రం వెంకటేశ్వర స్వామి మీద గౌరవం ఉంటే, భక్తి ఉంటే నువ్వు డిక్లరేషన్ ఇచ్చి పోతావు. ఎందుకు పోకూడదు డిక్లరేషన్? చెప్పండి, ఎందుకు ఇవ్వకూడదు? అంత అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? నీ మతం ఏంటి? నువ్వు క్రిస్టియన్వి, నీ శ్రీమతి ఎక్కడ? మీ కుటుంబం ఎక్కడ? మీరందరూ కూడా క్రిస్టియన్ కుటుంబంలో ఉండి క్రిస్టియన్ సాంప్రదాయం మీదంతా కూడా, మీది క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మీరు ఉన్నది. మీరు హిందూ డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? నువ్వు తిరుమల వెంకన్న స్వామి దర్శనం డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అదే రీతి రాజకీయం అంటారు, తప్పు అంటారేంటి? ఎక్కడిది? ఎక్కడ చట్టాలు ఇవి?
మనం భారతదేశంలో ఉన్నాం, ఎక్కడున్నాం మనము? మన ఆంధ్ర రాష్ట్రంలో కలియుగ దైవానికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు వేరే మతస్థులు ఎవరైనా సరే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఈరోజు కూడా మేము భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేస్తున్నాం? నువ్వు డిక్లరేషన్ ఇచ్చిపో దర్శనానికి, ఎవరు నిన్ను అనరు. నువ్వు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు డిక్లరేషన్ అవసరం ఇవ్వాలి, ఎంతైనా ఉంది. డిక్లరేషన్ ఇవ్వకపోతే దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇక్కడున్న పోలీసు వారికి కూడా అధికారులు కూడా తెలియజేసేది ఒకటి మేము మా డిమాండ్ ఒకటే, డిక్లరేషన్ ఇవ్వకుండా దయచేసి ఆయన దర్శనానికి అనుమతి ఇవ్వద్దు. ఇస్తే దాని మీద చాలా వరకు జరుగుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఆయన ఈ రాష్ట్రం అల్లలు సృష్టించేదానికోసం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చేదానికోసమే ఆయన తిరుమలకు వస్తున్నాడు. ఆయనకేదో దేశం మీద, దేవుడి మీద, కలియుగదైవం వెంకటేశ్వర స్వామి మీద భక్తి పెరిగిపోయో, అభిమానం పెరిగిపోయో, ప్రేమ పెరిగిపోయో రాలేదు అతను. ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండకూడదని చెప్పి రాష్ట్ర ప్రజలు, మీకు సిగ్గుంటే రాష్ట్రంలో తిరగరు మేము. మీకు ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన అవినీతులకి, దుర్మార్గాలకి, దోపిడీలకి మీకు బుద్ధి చెప్పారు. మీరు చేత్తో కొట్ల మిమ్మల్ని 11 స్థానాల్లో పెట్టారు. మీరు సిగ్గుంటే మీరు వస్తారా? ముందు మీరు చెప్పండి. మీకు సిగ్గు ఎగ్గు లంచుంటే మీరు వస్తారా? మీరు ఏ రకంగా మరి తిరిగి మాట్లాడతారా? మీకు దీనికంటే శిక్ష ఏమైనా ఉందా? మీకు వెంకటేశ్వర స్వామి వేసుకొని మీరు అన్యాయంగా పరిపాలించలేదా కొండ మీద? అధర్మారెడ్డి ఎవరండి? జేఈఓ కూడా అన్నవరండి. అతను 2 సంవత్సరాలు ఈఓగా జేఈఓగా కొనసాగించారు. ఏమండి ఐఏఎస్లు కొరత ఈ రాష్ట్రంలో? ఐఏఎస్లు లేరా? ఐఏఎస్లు లేరా చెప్పండి. అంటే ఎంత కుట్రుంది దీని వెనక? ఏ ఉద్దేశంతో మీరు కొనసాగించారు? శ్రీవాణి టికెట్లో ఒక బోగస్ కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు శ్రీవాణి టికెట్లలో. మీరు శ్రీవాణి టికెట్ మీకోసం పెట్టుకునింది. అది ఎక్కడ ఆడిటింగ్ చూపిస్తున్నారు? ఎక్కడ లెక్కలు చూపిస్తారు? శ్రీవాణిని చూపించండి. మీరు మీ సొంత ఖర్చుల కోసం, మీ దోపిడీ కోసము శ్రీవాణి టికెట్లు మీరు వాడుకుంటున్నారు. మీరు కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు. మీరు శ్రీవాణి టికెట్లే పెద్ద అవినీతి. అది దాన్ని కూడా వెలికి తీస్తున్నారు మొత్తం. ఎవరెవరు ఏ రోజుకి ఎన్ని వచ్చినాయి, ఎంత దోపిడీ జరిగింది అన్నట్టే పరిస్థితి. ఖచ్చితంగా దాని మీద కూడా విచారణ జరగాలి, దాని మీద కూడా బుద్ధి రావాలి, దాని మీద కూడా నేరస్తులను వదలకూడదు. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు సిట్టిని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఏఆర్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయాలి, దాని మీద కేసు పెట్టాలి. ఫస్ట్ ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు ఆయన వాయిస్తో మాట్లాడారో ఆ రోజు నుంచి కూడా ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా. అసలు ముందు నేరస్తులు ఎవరున్నారో, వాళ్ళు ఎవరైతే యొక్క సరఫరా చేశారో ఏఆర్ కంపెనీకి సంబంధించి వారందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కంపెనీని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మా డిమాండ్, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు పరిణామం అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను ఒక డ్రామా చేసేదానికి వస్తున్నాడు తిరుపతికి. ఇంకా ప్రజలు మోసం చేసేదానికి వస్తున్నాడు. ఆయన మోసం చేశాడు, ప్రజలు నమ్మారు. పాపం 2019లో నమ్మి ఓట్లేశారు. ఏమి చేశారు? ఎన్ని హిందూ దేవాలయాలు కూల్చారు, ఎన్ని దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేశారు, ఎన్ని రథాలు కాల్చారు. ఏ రోజైనా హిందూ పట్ల, హిందూ దేవాలయాల పట్ల వాళ్ళు చూశారు, వివక్ష చూపించారు. ఇది స్వయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగినటువంటిది. కొన్ని వందల దేవతామూర్తులను ధ్వంసం చేశారు, కొన్ని గుడులు, వందల కొద్ది గుడులు కూల్చారు, రథాలు కాల్చారు. ఒక్క నేరస్తుని పట్టుకున్నారండి? ఇప్పటికి ఒక నేరస్తుని పట్టుకున్నారండి? ఒక్క నేరస్తుడు దొరికారండి? ఏంటండి ఈ దుర్మార్గం? ఏంటండి ఈ అన్యాయం? ఫోన్ మళ్ళీ నువ్వు తప్పు చేసింది కాబట్టి ఒక కలుషితమైనటువంటి, నువ్వే ఒక కలుషితమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నీ కలుషితం చేయలేదంటే ఎవరు నమ్ముతారు? చేశారు, తప్పు జరిగింది. ఇప్పటికైనా తప్పు వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడండి, ఒప్పుకోండి. మీరు మేము చేసాము, తప్పు జరిగిపోయిందని ఒప్పుకోండి. ఎప్పటికైనా ప్రజలు క్షమిస్తారు మిమ్మల్ని. లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు రాళ్లతో కొట్టి మిమ్మల్ని చంపుతారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. నేను తమ్మినేని సీతారామన్ ఒక జోకర్, నువ్వు ఒక బ్రోకర్, నువ్వు ఒక నాయకుడివా? నీకు సిగ్గుందా? తప్పు జరిగి నాకు వెనకేసుకొస్తావా? ఏం చెప్పావు నువ్వు? కలుషితం నెయ్యిలో లేదంట, ఆవులో ఉందంట. ఊరే బుద్ధుండేవాడా? నీకు పదవి ఇచ్చిన ఎదవని కొట్టాలి. అసలు నీలాంటి ఎదవల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి నీకు పదవి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారే, నిన్ను కొట్టాలి. అసలు చేత్తో కాదు, నీకు పదవి ఇచ్చినట్టు కొట్టాలి. అసలు ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడతావు నువ్వు? ఆ ఆవు ఎక్కడిది? ఏ రాష్ట్రంలో తినింది? ఏ రాష్ట్రంలో అది కలుషితమైంది ఆ ఆవు? నువ్వు మాట్లాడేదానికి అర్హత ఉంది అసలు? ఆ మాట చెప్పేదానికి ప్రజలు నవ్వుకుంటారని తెలవదా? మీ ముఖాన్ని ఉంచుతారని తెలదా మీకు?
ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు ఆపుకుంటే ఇంకన్నా కూడా మీరు దొంగలని తేలింది, మీరు కలుషిత వ్యక్తులని తేలింది, మీరే ఒక నీచమైన వ్యక్తులని తేలింది. ఇంకా కూడా మీకు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం మిమ్మల్ని విడిచిపెట్టడు, మీ కుటుంబాలు పోతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వాడు ఒక బ్రోకర్, వాడొక నీచుడు, కోట్లాది రూపాయలు గడించాడు ఈ రాష్ట్రంలో. సమయ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి పంది కొవ్వు 1300 అంట. అంటే మీకు అన్నీ తెలుసు. మీకు 320 రూపాయలకి ఎట్టొస్తుంది నెయ్యి, పంది కొవ్వు ఎట్టొస్తుంది కలుపుతారు అంటే ఏంటి అసలు మీ ఉద్దేశం? ఏం మాట్లాడుతున్నారు మీరు? పంది కొవ్వు ఏంది, 1300 రూపాయలు కేజీ ఏంది అంటే దాన్ని కలిపేదానికి కూడా అర్హత లేదంట. ఏం మాట్లాడతారు జరి వినండి మీరు. ఇటాటోలు హిందువు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతుండేది, రోడ్లో వేసింది మీరు మళ్ళీ మమ్మల్ని అంటారు, మా కూటమి ప్రభుత్వాన్ని అంటారు. మీకు ఎంతవరకు సమంజసం ఇది? ఇంకైనా నోరు అదుపులో పెట్టుకోండి. మిమ్మల్ని పట్ల ఊడదీస్తారు జనాలు మిమ్మల్ని, చెప్తున్నాను మేము ప్రజలు. ఇంకా కూడా మేము చాలా ఓపికతో ఉన్నాం. మా ఓపిక నశించకుండా మీరు పద్ధతులు మార్చుకొని తప్పు జరిగింది ఒప్పుకోండి, ప్రజలు అప్పటికన్నా మిమ్మల్ని క్షమిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. నీకు అనుమతి ఈకుంటా లోపల పోతే మాత్రం ఈ రాష్ట్రంలో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. నువ్వు తిరిగి మళ్ళీ వెళ్ళవు, నీకు ఎలాంటి సందేహం లేదు. తిరిగి నీవు వెళ్ళే పరిస్థితే లేదు. అసలు ఇతని దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నట్టు మా కుటుంబ ప్రభుత్వము కిందనే డిక్లరేషన్ తీసుకోవాలి. చెక్ పోస్ట్ కాడనో, అలిపిరి టోల్ గేట్ కాడనో, లేకపోతే ఆయన నడిచేదైతే లేదు, అనుమతి లేదు. అలిపిరి టోల్ ప్లాజా దగ్గరనే, టోల్ గేట్ దగ్గరనే అతనికి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాకనే అనుమతి ఇవ్వాలని చెప్పి నేను కూడా ఈరోజు పత్రికా మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లా ఈకపోతే మాత్రం అతను కొండ మీదకి జీవితంలో అనుమతి ఉండకూడదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే అఖిలాండం దగ్గరకు వచ్చి కర్పూరం వెలిగించి ఎందుకు పాపాలు ఇవన్నీ చేయకూడదు. కలియుగ దైవం ముందు నిలుచుకొని మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతుంది మీరే చెప్పుకుంటే ఎలా ఇది ఎలా చూడాలి? మిమ్మల్ని ఏ ఉద్దేశంతో చూడాలి? దీంట్లో భూమన్ కరుణాకర్ రెడ్డి గారైనా, వైవి సుబ్బారెడ్డి గారైనా, అధర్మారెడ్డి అయినా అందరూ సూత్రధారులే, పాత్రధారులే. మీరు మీ తప్పులు ఊరికే వెంకటేశ్వర స్వామి ముసుగేసుకొని మీరు తప్పుడు అట్లా ఆడేశారు, తప్పుడు చేష్టలు చేశారు, దుర్మార్గాలు చేశారు. కొండ మీద ఖచ్చితంగా వెలుగులే వస్తాయి. నేను అప్పుడే చెప్పాను, చాలాసార్లు పత్రికల ద్వారా దొరుకుతారు ఈ దొంగలు, దుర్మార్గాలు చేస్తారని చెప్పాను, దొరికారు. ఖచ్చితంగా మిమ్మల్ని కలియుగ దైవం ఎప్పటికి కూడా సరే ఎవరిని వదలరు వెంకటేశ్వర స్వామి, ఇది గుర్తుపెట్టుకోవాలి. పోను మీరు వచ్చి అసత్యాలు చేస్తే కొండ మీద ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తుంది.